ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన పాకిస్తాన్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య వైట్ హౌస్లో జరిగిన భేటీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. మధ్యాహ్న విందు తర్వాత ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ దాయాది దేశం ప్రతిపాదించింది. పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను 2026 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. పహల్గాం దాడి అనంతరం భారత్ పాక్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్ పాత్రను ప్రశంసిస్తూ ఈ ప్రతిపాదన చేసింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా అగ్రరాజ్య అధ్యక్షుడి చొరవ చూపి నివారించారని దాయాది దేశం పేర్కొంది. వాస్తవానికి గతంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ తనను వైట్ హౌస్కు ఆహ్వానిస్తే ట్రంప్ పేరును 2026 నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అన్నట్టుగానే తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లు కనిపిస్తుంది. ఇటీవల భారత్ పాక్ సంక్షోభం సమయంలో కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేసి శాంతి నెలకొల్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు 2026 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తమ ప్రభుత్వం సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్ 18న వైట్ హౌస్లో ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ మధ్య జరిగిన భేటీ తర్వాత ఈ నామినేషన్ ప్రతిపాదన రావడం విశేషం. ట్రంప్ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలని మునీర్ సిఫార్సు చేసిన తర్వాత ఈ సమావేశం జరిగిందని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ధృవీకరించారు. అంటే అధ్యక్షుడు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేస్తామని పాకిస్తాన్ హామీ ఇవ్వడం వల్లే వైట్ హౌస్కు ఆయనను ఆహ్వానించమని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో ట్రంప్ అణ్వాయుధ దేశాలైన భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నేనే నిరోధించాను అని పేర్కొన్నారు. కాగా ఇటీవల G7 సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ట్రంప్కు కాల్ చేసి కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందమేనని తేల్చి చెప్పారు. అనంతరం ట్రంప్ కూడా ఇందులో నా ప్రమేయం లేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న పాకిస్తాన్ ప్రతిపాదించడంతో ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతి ప్రదాన ప్రక్రియపై చర్చ మొదలైంది. నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం జాతీయ పార్లమెంటేరియన్లు, ప్రభుత్వ సభ్యులు లేదా గత నోబెల్ గ్రహీతలు వంటి విశిష్ట వ్యక్తులు మాత్రమే నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న పాక్ సైనిక అధికారిగా ఉన్న ఆసిమ్ మునీర్ ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేరు. దీనివలన అతడి నామినేషన్ పూర్తిగా చెల్లనట్లేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రతిపాదిస్తే ఖచ్చితంగా ఆ నామినేషన్ చెల్లుబాటు అవుతుంది. ఇకపోతే నోబెల్ కమిటీ నామినేషన్లను నిర్ధారించదు. ఈ రికార్డులు 50 సంవత్సరాల పాటు గోప్యంగా ఉంచబడతాయి.